హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో ఇంతకుముందు మనం ఇంటిగ్రేషన్లో 6D ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్ కంప్లీట్ చేసినాం. ఇది సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు సెకండ్ రోమన్ కంప్లీట్ చేద్దాం మనం. ఈ వీడియో మొత్తం వరకు చూడండి. ఓకే, నా ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రేషన్ అండర్ రూట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం కన్వర్ట్ చేయాలి కంప్లీటింగ్ స్క్వేర్ ఫామ్. తర్వాత ఒక స్పెషల్ ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా అప్లై చేయాలి. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, లెట్ కన్సిడర్ ఐ ఇంటిగ్రేషన్ 1 + 3x - x² dx. సో ఇంతకుముందు నేను ఇవన్నీ స్టెప్స్ మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియో చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ మీకు ఏం చెప్పినంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి దీనికి 1 చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మైనస్ ప్రాబ్లం ఉంది. మైనస్ కామన్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది. తర్వాత థర్డ్ టర్మ్ చేసి యాడ్ చేయండి అండ్ సబ్ట్రాక్ట్ చేయండి ఇందులో నుంచి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఇక్కడ నుంచి మైనస్ అవుట్ సైడ్ పెడతాను నేను. అండర్ రూట్ ఈ మైనస్ పక్కన రాసుకోండి. సో x² మైనస్ ఉంది, ఇక్కడ వచ్చి ఏమవుతుంది ప్లస్ అయ్యింది. సో 3x ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అయ్యింది. అండ్ దిస్ 1 ప్లస్ ఉంది, మైనస్ అయ్యింది. ఓకే, ఇప్పుడు చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ x² 1 అయిపోయింది. ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది మనది. సెకండ్ స్టెప్ చూడండి, b/2 హోల్ స్క్వేర్ థర్డ్ టర్మ్ ఫైండ్ చేసి. b అంటేనే కోఎఫిషియంట్ ఆఫ్ x. సో -3/2 హోల్ స్క్వేర్ అంటే -3² 9/2² 4. 9/4 ఇస్ ద థర్డ్ టర్మ్. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇందులో యాడ్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఇక్కడ మైనస్ అట్లా రాసుకోండి, x² -3x + 9/4 ఇది ఒక టర్మ్ వచ్చింది. తర్వాత -1 -9/4 ఇక్కడ చూడండి, ఇది ఒక వేరియబుల్ టర్మ్ వచ్చింది, ఇది కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. am I right? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండర్ రూట్ మైనస్ దీనికి ఎట్లా రాసుకోవచ్చు, కంప్లీటింగ్ స్క్వేర్లో x² దాన్ని x రాసుకోండి, 9/4 దాని స్క్వేర్ రూట్ అంటే 3/2 రాసుకోండి. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ రాయండి, ప్లస్ ఉంటే ప్లస్ రాయండి. ఇక్కడ హోల్ స్క్వేర్ మీన్స్ x - 3/2 హోల్ స్క్వేర్. ఈ 4 1s are 4 + 9 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ -13/4 హోల్ స్క్వేర్. -13/4 అంతే రాసుకోండి ఇక్కడ dx. నెక్స్ట్ ఈ మైనస్తో దీనికి మల్టిప్లై చేసుకోండి, అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ అయితే సెకండ్ టర్మ్ ఫస్ట్ అయితే. సో దీనికి ఎట్లా రాయొచ్చు, మనకు ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఈ 13కి నేను ఎట్లా రాసుకోవచ్చు, √13² రాయొచ్చు. 4కి ఎట్లా రాయొచ్చు, 2² రాయొచ్చు. సో దీనికి ఇన్ ద ఫార్మ్ a² రాసుకుందాం మనం. a² వచ్చింది మైనస్ దిస్ ఇస్ x² మీన్స్ x - 13/2 హోల్ స్క్వేర్ dx. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ a² - x² ఫార్మాట్లో ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా హియర్, x/2 అండర్ రూట్ a² - x² ప్లస్ a²/2 sin inverse ఆఫ్ x/a ప్లస్ c. సో ఇక్కడ ఇది ఫార్ములా అప్లై చేద్దాం. a అంటే ఇక్కడ √13/2 అండ్ x అంటే x - 13/2. సో ఇక్కడ a అనుకుంటే √13/2 అండ్ x అనుకుంటే x - 13/2 ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇక్కడ x అంటే x - 13/2/2. సో దిస్ ఇస్ x/2. am I right? నెక్స్ట్ అండర్ రూట్ a² - x² మీన్స్ this square minus this square అంటే √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x - 13/2 హోల్ స్క్వేర్. సో ఇది ఇంతవరకు వచ్చిన మనం ఫస్ట్ టర్మ్ అయిపోయింది. ప్లస్ a² రావాలి. a అంటే ఎంత, √13/2 హోల్ స్క్వేర్ బై 2. దిస్ ఇస్ a²/2. తర్వాత సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. x అంటే x - 13/2 బై a మీన్స్ √13/2
ప్లస్ సి. సో ఇంత రాసిన ఓకే. మీరు ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలనుకుంటే సింప్లిఫై చేయండి. ఏమొస్తుంది ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 13 బై ఈ 2 2 4 అవుతుంది ఇక్కడ. అన్న రైట్. సో దీనికి ఎట్లా రాయొచ్చు? దీనికి సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది, దీనికి సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది, సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది, తర్వాత దీనికి ఇది రాయొచ్చు. అంటే ఇక్కడ డైరెక్ట్ నేను క్వశ్చన్ రాసుకోవచ్చు 1 ప్లస్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది సింప్లిఫై చేసుకొని రూట్ 13 స్క్వేర్ 13 బై 2 స్క్వేర్ 4 2 జా 8. తర్వాత సైన్ ఇన్వర్స్ ఆఫ్ దీనికి x ఇంటూ 2 2x మైనస్ 13 బై ఇది రూట్ 13. ఈ 2 2 క్యాన్సల్ అవుతుంది ప్లస్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా చెప్తా వినండి. ఓకే, థ్యాంక్ యూ.